హలో నమస్తే వ్యూవర్స్, అదిరిపోయే వంకాయ బజ్జీలు మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవాలా? లేట్ చేయకుండా ఒక ప్యాన్ పెట్టేసుకోండి, దాంట్లో ఆయిల్ వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి రెడీగా పెట్టుకున్న వంకాయలు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఆ వంకాయల్లోకి పెట్టడానికి మసాలా కావాలి కదా మరి. సో ఆ మసాలాకి ఏమి కావాలో చెప్తాను. వేయించిన శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, నువ్వులు, ఎండు కొబ్బరి, ఉప్పు, కారం ఇవన్నీ కలిపి ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఈ పేస్ట్ని తీసి కట్ చేసి రెడీగా పెట్టుకున్న వంకాయలకి నీట్గా కూర్చేసేయండి. కూర్చి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక్కొక్కటి పిండిలో ముంచి అలా వేయించేసుకోండి. చూసారా, అదిరిపోయే వంకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. మామూలుగా ఉండవు అనమాట. సో నేను ఎలాగో నాకు ఇంకోటి కూడా ఇష్టం ఏంటంటే అరటికాయ బజ్జీలు. ఇవంటే నాకు ప్రాణం అనమాట. సో ఇవి కూడా వెయిట్ చేసుకున్నాను అనమాట, ఎలాగో పనిగా. సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిరిపోయే వంకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. సో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని రోజు చూస్తూ ఉండండి. కొత్త అప్డేట్స్తో, కొత్త వీడియోస్తో, కొత్త వంటలతో మీ ముందుకు వస్తాను. మీకేమైనా తెలిసినా కూడా కొంచెం నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్.